సాధారణంగా ఈ కార్పొరేట్ కాలేజీల వాళ్ళు 10థ్ క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళకి ఎంట్రన్స్ టెస్టులు పెట్టి, ఆ ఎంట్రన్స్ టెస్టుల్లో ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళకి ఫీజులు రాయితీ, ఆ తర్వాత స్థాయిలో వచ్చినటువంటి వాళ్ళకి ఫీజుల్లో తగ్గింపు, ఇట్లాగా లెక్కలు చెప్తా ఉంటారు. ఇప్పుడు అట్లాంటిది తొలిసారి ఆహ్, ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్‌ని ప్రారంభించింది. తాలీం ఏ హునర్ అనేటటువంటి పేరుతో భారతదేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా తీసుకొచ్చారు. షేక్ హజీ అబ్దుల్ అజీజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్. ఉచిత రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్ విద్యకి ఐఐటి, జేఈఈ, నీటు, ఎంసెట్ లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్నారు. కార్పొరేట్ కాలేజీలో 100% ఉచిత ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ విద్యతో పాటు వీటన్నిటి కూడా ఉచిత శిక్షణ ఇచ్చేటట్టు, హాస్టల్ భోజన సదుపాయం, పుస్తకాలు పూర్తిగా ఉచితంగా ఇచ్చేట్టు, ఆడపిల్లలకు 33% ప్రత్యేక రిజర్వేషన్ కల్పించేట్టు, 10థ్ క్లాస్ చదివినటువంటి వాళ్ళు ఎవరైతే 10థ్లో 450 ఆ పైన మార్కులు సాధించిన ప్రతి ముస్లిం విద్యార్థులు ఈ పరీక్ష రాయొచ్చు. ఎంట్రన్స్ టెస్టు 10థ్ క్లాస్లో 25, 26 సిబిఎస్ఈ, ఐసిఎస్సిలో 70% ఆ పైన మార్కులు సాధించిన ముస్లిం విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు అయ్యుండి తెల్ల రేషన్ కార్డుదారులు అయ్యుంటే ఈ పరీక్ష రాస్తే ఓఎంఆర్ షీట్ ఆధారిత పరీక్ష 75 ప్రశ్నలు ఉంటాయట, 3 గంటలట. 250 మంది విద్యార్థుల్ని పూర్తిగా మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి 26-27 విద్యా సంవత్సరానికి ఫైనల్ చేస్తారు. ముఖ్యమైన జిల్లా కేంద్రంలో టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. వచ్చేటోడి 10థ్ క్లాస్ సిలబస్ నుండి మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ మరియు ఎన్ఎస్ న్యాచురల్ సైన్స్ ఆధారంగా పరీక్షలు పెడతారట. 27-28 విద్యా సంవత్సరం నుండి జూనియర్ మరియు సీనియర్ ఇంటర్మీడియట్లో 500 మందికి ఉచిత రెసిడెన్షియల్ విద్య అందిస్తారట.